హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జనరల్గా మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే హెల్మెట్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుండా వెళ్ళినప్పుడు మనకి చలాన్ అయితే వేస్తుంటారు కదా. సో అలా చలాన్ వేసినప్పుడు మనం మన చలాన్ స్టేటస్ అనేది ఎక్కడ చూసుకోవాలి, మన బైక్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయి అండ్ అలానే వాటిని మనం ఆన్లైన్లో ఎలా పే చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం ముందుగా మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మీ బ్రౌజర్లో ఈ చలాన్ పరివాహన్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు ఈ చలాన్ పరివాహన్ సేవ అని కనపడుతుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ అలానే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ చలాన్ డీటెయిల్స్ అయితే కనపడతాయి అనమాట. లేదనుకుంటే ఇక్కడ కింద గెట్ చలాన్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు గెట్ చలాన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చలాన్ డీటెయిల్స్ అని కనపడుతుంది అనమాట. ఇక్కడ మీకు ఫైన్ అనేది వేసిన తర్వాత మీ వెహికల్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి చలానా డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. దాంట్లో మీకు చలానా నెంబర్ అనేది ఇస్తారు. ఆ చలాన్ నెంబర్ని యూజ్ చేసి మీరు మీ వెహికల్కి ఎంత ఫైన్ అనేది ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీ వెహికల్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, ఇక్కడ మీరు వెహికల్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకొని మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ వెహికల్ మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. లేదనుకుంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ మీ లైసెన్స్ మీద ఏ చలాన్ ఉన్నది అనేది ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట. సో నేను రీసెంట్గా ట్రావెల్ చేసినప్పుడు నాకు హెల్మెట్ లేదని నాకు ఫైన్ అయితే వేశారు ఫ్రెండ్స్. సో దానికి నా వెహికల్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి నాకు చలానా డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో నేను ఇప్పుడు ఆ చలాన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నా వెహికల్ మీద ఏమేమి ఫైన్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చెక్ చేస్తాను. ఇక నేను చలాన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. ముందుగా ఇక్కడ నాకు వేసిన చలాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా చలానా నెంబర్ అండ్ అలానే కింద ఉన్న క్యాప్చా అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ సింపుల్గా గెట్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వయోలేటర్ నేమ్ అని నా నేమ్ అయితే చూపిస్తుంది. అండ్ అలానే నా ఆర్సీ నెంబర్ అనమాట, అంటే నా వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. అండ్ అలానే చలానా నెంబర్ అయితే చూపిస్తుంది. అండ్ అలానే స్టేట్ ఎక్కడ మీకు ఈ ఫైన్ అనేది వేసారు అనేది ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట. డిపార్ట్మెంట్ అనేది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అండ్ అలానే చలానా అనేది ఎప్పుడు జనరేట్ అయిందో ఇక్కడ నాకు కనపడుతుంది. అంటే నాకు ఈ చలానా అనేది 16th నవంబర్ అయితే నాకు ఈ ఫైన్ అయితే వేశారనమాట. టోటల్ అమౌంట్ వచ్చేసరికి 135 రూపీస్ అయితే నాకు ఫైన్ అయితే వేశారనమాట. స్టేటస్ అనేది పెండింగ్లో ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని పే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సింపుల్ ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. పే నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ వెహికల్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తాను. నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాను. సింపుల్గా సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని పేమెంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీ పేమెంట్ ఐడి అండ్ అలానే అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ పేమెంట్ గేట్వే అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు దేని ద్వారా పేమెంట్ అనేది చేయాలనుకుంటున్నారో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ పేమెంట్ SBI ఈపే అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా కింద ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, ఇక్కడ బాక్స్లో చెక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు SBI ఈపే పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ అండ్ అలానే క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్స్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ అలానే ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI వ్యాలెట్స్ అండ్ అలానే NEFT, SBI బ్రాంచ్ పేమెంట్ ద్వారా మీరు ఈ చలాన్ అనేది పేమెంట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ UPI అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు QR కోడ్ ద్వారా కానీ UPI ID ద్వారా కానీ మీరు ఇక్కడ పే చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ UPI ID ఉంది కదా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ UPI ID అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ UPI ID మీద క్లిక్ చేస్తే మీరు మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదా QR కోడ్ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ UPI QR అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే పే నౌ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక QR కోడ్ అనేది కనిపిస్తుంది అనమాట. దాని ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. నేను ఇక్కడ QR కోడ్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ UPI QR అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. పే నౌ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. దీని మీద క్లిక్ చేయగానే నాకు QR కోడ్ అయితే జనరేట్ అయిందనమాట. ఫ్రెండ్స్, నేను పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చలాన్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో మీరు చలాన్ అనేది పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆర్ ప్రింట్ యువర్ రిసిప్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి
మీరు పే చేసిన రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నాకు ఫైన్ అనేది ఎందుకు వేశారంటే హెల్మెట్ అనేది పెట్టుకోలేదని నాకు ₹100 ఫైన్ అయితే వేశారనమాట. అండ్ అలానే యూజర్ ఛార్జెస్ అని ₹35 ఫైన్ అయితే పడిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం మన 4 వీలర్ వెహికల్లో కానీ లేదా మన 2 వీలర్ వెహికల్లో కానీ మనకి ఫైన్ అనేది వేసినప్పుడు ఆ చలాన్ డీటెయిల్స్ అనేవి మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అలానే ఆన్లైన్లో ఈ చలాన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.